సేవ్ అవర్ హోమ్స్ అంటూ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు శాంతియుత నిరసనను చేపట్టారు. చిన్నారులతో కలిసి ప్లకార్డులను ప్రదర్శించారు. మోసి సుందరీకరణ చేయాలి, కానీ తమ ఇళ్లను కూల్చకుండా చేయాలని డిమాండ్ చేశారు. పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు కొనుక్కున్నామని ఇప్పుడు కూలిస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇళ్లు కూల్చకుండా గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం తలపెట్టబోతున్నటువంటి భారీ గాంధీ విగ్రహానికి సంబంధించి తమ ఇళ్లను కోల్పోతున్నామంటూ కూడా ఇటు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు నిరసన తెలుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. శాంతియుతంగా ఈ యొక్క నిరసన తెలుపుతున్నారు. ఈ యొక్క నిరసనలో వయసుతో సంబంధం లేకుండా ఇటు 500 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా రోడ్డు పైన నిల్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు మీరు ఇక్కడ నిరసన చేస్తున్నారు? ఏంటి మీ డిమాండ్ ఏంటి? అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. దానికి మేము ఇట్లా ప్రొటెస్ట్ చేసాము బాగానే. దాని తర్వాత చెప్తున్నారు ఇట్లా డేంజర్ జోన్లో ఉంది మీ అపార్ట్మెంట్స్ ఇట్లా అని చెప్తున్నారు. అయితే ఇట్లా డేంజర్ జోన్లో ముందే ఉండాలి కదా. అట్లా అయితే ఇప్పుడు వచ్చి ఇట్లా 500 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెస్తున్నారు కదా. ఆ ప్రాజెక్ట్ మంచిగానే ఉంది. గాంధీ సరోవర్, గాంధీ స్టాచ్యూ కడతారు, పక్కన ఫుడ్ పార్క్ బాగుంది. కానీ ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి అట్లా కడితే ఏం బాగుంటుంది అసలు. 5 years నుండి ఉంటున్నాము. మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఈరోజు కూడా మేము సేవ్ అవర్ హోమ్స్ అండ్ సేవ్ అవర్ చైల్డ్హుడ్ అని ఉన్నాము. సో మాకు చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ వేరే చోట వెళ్ళినా సరే ఇట్లాంటి ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు దొరకరు. మీరు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టుకోవచ్చు, మా ఇళ్ళను కూల్చకుండా కట్టండి. మాకు నోటీస్ వచ్చిందండి, మాకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము అని చెప్పేసి February 9th వచ్చింది. అప్పటి నుంచి మేము ప్రొటెస్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏవో 4 ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఏవి సూటబుల్గా లేవు. అవి అలాంటి ఆప్షన్స్ కూడా మాకేం వద్దు, ఎందుకంటే గవర్నమెంట్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయన బఫర్ జోన్ అన్నారు, తర్వాత ఇంకేదో అంటున్నారు. కానీ ఇప్పుడు నల్గొండ వాసులు అంటున్నారు. నల్గొండ వాసులకి దీనికి సంబంధం ఏం లేదండి. నల్గొండ వాసులకి నీరు కావాలి అంటే ఫస్ట్ మూసి ప్యూరిఫికేషన్ చేయాలి. కానీ మూసి ప్యూరిఫికేషన్ చేయకుండా మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు, తర్వాత గాంధీ సరోవర్ అంటున్నారు. ఆయన ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్ కడతా అంటున్నారు. హైరైజ్ బిల్డింగ్స్ కడితే నల్గొండ ప్రజలకి నీళ్ళు వచ్చేస్తాయా అండి? అది తప్పు కదా. అది ఇంతమంది ప్రజలకి అట్లా వాళ్ళ వాసాల మీద కొట్టడం. అదే ఆయన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆయన అక్కడ కట్టుకుంటే అది చాలా బెటర్. ఇక్కడ మాత్రం అలా కట్టేసి జనాలందరినీ ఇలా కూల్చేసి ఇట్లా వాళ్ళందరికీ నిరాశ్రయం చేయడం మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదు. నేను ఒక్కటే అడుగుతున్నా, నష్టపరిహారం అని చెప్తున్నారు. నష్టం చేయడం ఎందుకు, నష్టపరిహారం ఇవ్వడం ఎందుకు? అవి మన ప్రజల డబ్బులే కదా ఇచ్చేది. గవర్నమెంట్ జేబులలోకి వెళ్ళి, ఎమ్మెల్యేస్ ఎంపీస్ జేబులలోకి వెళ్ళి ఎవ్వరూ ఇవ్వట్లేదు. మీరు బ్యూటిఫికేషన్ చెయ్యండి, నష్టం చేయకుండా చేయండి. మన స్టేట్లో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరి సలహాలు తీసుకోండి. ఫారిన్ కంట్రీస్లో, జపాన్ లాంటి కంట్రీలో ఎట్లా డెవలప్ చేశారండి? జనాల ఆవాసాలన్నీ కూల్చగొట్టి మనకు డెవలప్మెంట్ చేశారా? లేదు కదా. అట్లాంటి నాలెడ్జ్ని తీసుకోండి. నోటిఫికేషన్ ఇచ్చింది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద అండి. అప్పుడు బఫర్ జోన్ అనేసి మెన్షన్ చేయలేదు. తర్వాత మాది బఫర్ జోన్లో ఉందన్నారు. బట్ టెక్నికాలిటీస్కి వస్తే కూడా మాది 2010 లోపల కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్. సో అప్పుడున్న రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి రిజిస్టర్ చేసుకున్నాము. ఇది ఏదైతే 50 meters బఫర్ జోన్ అన్నది 2012లో వచ్చింది. అది ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్కి ఎలా అప్లై చేస్తారు, చేయడానికి ఉండదు. సో మేమైతే లీగల్గా అన్ని ఫాలో అయ్యి కట్టిన బిల్డింగే. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఏం చేయబోతూ ఉంటారు? బలవంతంగా తీసుకోవడానికి ఇది అందరూ లీగల్గా ఆక్యుపై చేసిన బిల్డింగ్ అండి. ఇది ఇల్లీగల్గా చేసింది కాదు. బలవంతంగా తీసుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే బెదిరిస్తున్నారు, జీరో వాల్యూ చేస్తున్నాం అంటున్నారు. బట్ దానందరూ కూడా మేము చాలా 15-20 ఏళ్ల నుంచి ఉంటున్నాం కాబట్టి అందరికీ ఆ శక్తి ఉంది ఎదుర్కోవడానికి. దానికోసమే ఫైట్ చేస్తున్నాం. ఈరోజు మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. సో మేమందరం కలిసి దీన్ని ఫైట్ చేద్దామని అనుకుంటున్నాం. మేము గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి అయితే వ్యతిరేకం కాదు, అలాగే మూసి సుందరీకరణ కూడా మేము వ్యతిరేకం కాదు అని చెప్తా ఉన్నారు. ఈ మూసి సుందరీకరణ చేయాలి, కానీ ఈ ఇళ్లను కూల్చి సుందరీకరణ చేద్దని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు మా నిరసన కార్యక్రమాలు ఆగవని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ వినోద్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.